హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి మహాకృపను బట్టి శుక్రవారం ఉపవాస కొడుకులో చేరి వచ్చిన మీ అందరికీ లైవ్ చూసిన బతుకున్న హృదయపూర్వక వందనాలు. లేట్ చేయకుండా దేవుడి వాక్యంలోకి వెళ్దాం. దేవుడి వాక్యం ఎలా వినాలి, వినటి వల్ల మనకేం కలుగుతుంది? ఏ మాటలు వినాలి? దేవుని మాటలు బలమైన మాటలు, బలిష్టమైన మాటలు కాబట్టి ఆ మాటలు మనం వినుటి వల్ల మనకు విశ్వాసం కలిగితే ఆ మాటలు మనం శ్రద్ధగా ఆలకించిన ఎడల మన కుటుంబము, మన జీవితంలో మనందరం కూడా సంతోషంతో ఆనందంతో గడుపుతాం. నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా అసలు దేవుడిని మహిమ పొరుద్దాం. ఆల్ రైట్, అందరు కూడా అలర్ట్గా ఉన్నారు దేవుడు వాక్యం వినటానికి. దేవుడి మహాకృపను బట్టి లూకాసు వార్త 11వ అధ్యాయం. అందరు బైబిల్ తెరవాలి. 63 నెంబర్ పేజీ, నూతన నిబంధన 63 నెంబర్ పేజీ, లూకాసు వార్త 11వ అధ్యాయం 34, 35 వచనాలు చదవాలి. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక. చూడండి, నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటమయమై ఉండును. కాబట్టి నీలో నుండు వెలుగు చీకటై ఉండకుండా చూసుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఎక్కడ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధి గల ప్రేమ గల తండ్రి, ఈ వాక్య భాగంలోంచి కూడి వచ్చిన బిడ్డలతో నిలబడంతో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి బలపరచమని వేడుకొనిస్తున్నానయ్యా. యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియ బిడ్డల, బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఎన్ని? 4 చెప్పాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు మీరు కానీ మీ పిల్లలు కానీ విన్నా చదివినా మరి కన్ఫామ్గా దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన 33.5 సంవత్సరాలు వండి మన కోసం ఎంతగా రక్తం సిందించాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, మరి చనిపోయి తిరిగి ఎలా లేచాడో ముందు యేసు ప్రభు గురించి తెలియాలంటే 4 సువార్తలు చదవాలి, వినాలి. వింటే ప్రపంచాన్ని సృష్టిన ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మీకు అర్థమైంది. కనుక 4 సువార్తలు కంపల్సరీ చదవాలి. మరి ఈ లూకా సువార్త ఎవరు రచించారు చెప్పాలి? లూకా గారే రచించారు. లూకా గారు ఎవరు? వైద్యుడు. ఆయన శిష్యుడు కాదు, వైద్యుడు. అంటే పౌలు గారి శిష్యుడి రకంగా ఉన్నాడు, పౌలు గారి కింద ఉన్నాడు. కనుక ఇక్కడికి వచ్చేవరకు ప్రత్యేకించి ఒక మాట కనబడుతుంది. ఈరోజు చూడాలి. ఏ మాట అది? నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక. అంటే మన దేహానికి దీపం ఏంటి? కన్ను మూయిస్తే ఏమైనా కనపడుతుందా? కనపడదు. అంటే ఈ దీపం ఉంటేనే ఎలుతురు వచ్చింది. అలా మన దేహానికి దీపమే కన్ను. ఈ కన్ను చదవాలి ఇక్కడ. నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయముండును. చాలు. అంటే ఈ కన్ను తేటగా ఉంటేనంట ఈ దేహమంతా ఎలా ఉంటదంట? వెలుగుగా ఉంటదంట. ఈ కన్ను మట్టుకి చెడినదైతే నీ దేహం అంతా చీకటమయమై ఉంటుంది. అవును కదా? ఈ కన్ను మూసిపోయింది అనుకో, మనకేం కనబడుతుంది? ఏం కనబడతలా. అందుకని అన్నాడు నీ కన్ను చదవాల 35. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకునము అన్నాడు. అంటే ఇప్పుడు మన కళ్ళు తెరవబడ్డాయి, మనం వెలుగుగా ఉండం. ఈ వెలుగుని చీకటి చేయవాక అన్నాడు. చీకటి చెయ్యాలి అంటే మన దేహం అంతా కూడా ఏమయ్యాలి? చీడిపోయింది అయి ఉండాలి. అవునా కదా? ఈ కన్ను కానీ తేటగా లేదనుకో మన దేహం అంతా ఏమైతే? చీడిపోయింది అయితే అప్పుడు మన చీకట్లో ఉండినట్టే. ఓకేనా? ఈ మాట చెప్పింది ఎవరు? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పాడు. ఈడ అర్థమైందా? దేవుడు అబద్ధం చెబుతాడండి? చెప్పడు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ కళ్ళు తెరవబడాలా లేదా? అందుకని తేటగా కనపడాలా లేదా? కొంతమంది కళ్ళు తేటగా కనపడతలా, కళ్ళు మూసిపోయి ఉండే పొరలుగా ఇంకొకళ్ళకి. అందుకనే మనుషులు కూడా మనుషులుగా కనపడతలే ఒక మధ్య. కనుక ఈరోజు ఈ ప్రసంగంలో మీకు బాగా అర్థమయ్యే కొన్ని విషయాలు ఈరోజు పంచుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మనిషి శారీరకంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఎలా ఎదగాలంట? శారీరకంగా ఎదగాలి,
ఆత్మీయంగా కూడా ఎదగాలి. ఎదగాలి అన్నప్పుడు మన కళ్ళు ఫస్ట్ ఎలా ఉండాలంట? ఉమ్, తేటగా కనపడాలి. ఈ కళ్ళు తేటగా లేవు కాబట్టే నీ దేహం చీకటమయమైపోతుంది. అంటే నీ కుటుంబంలో సమాధానము లేదు, నీ కుటుంబంలో సంతోషము లేదు, నీ కుటుంబంలో అభివృద్ధి లేదు, నీ కుటుంబంలో ఏమి లేదు, ఇంకా ఐక్యత లేదు. ఏమి లేదంట? ఐక్యత ఉందా? సంఘంలో పక్కన పెట్టండి, ముందు కుటుంబంలో లేదు. ఈ ఎవడు కాడే, కొడుకు కొడుకే, కూతురు కూతురే, భార్య భార్యనే, భర్త భర్తే, తల్లిదండ్రులు తల్లిదండ్రులే, పిల్లల పిల్లలే. ఐక్యత లేదు. అంటే ముందు ఈ కళ్ళు తేటగా కనపడతలా. కనపడబోవటానికే ఈ దేహం చీకటి అయిపోయింది. నీ కుటుంబంలో సమాధానం లేదు, అభివృద్ధి లేదు నీ కుటుంబంలో. అందుకని ఈరోజు నీ కళ్ళు ఎలా కనపడాలి చెప్పాలిక. ఎందుకంటే నీ దేహం చెడిపోయిందైతే నీ కన్ను చెడిపోయిందా లేదా చెప్పాలి. ఇప్పుడు నీ దేహం చెడిపోయిందంటే నీ కన్ను కూడా చెడిపోయింది. ఇప్పుడు సపోజ్ అక్కడేం కనపడుతుంది అన్నాను అనుకో, కొంతమంది ఏం చెబుతారు, చదువు ఈర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 11వ వచనంలో, ఈర్మియా నీకేం కనపడుతుందని దేవుడు అడిగాడు. అక్కడ ఈర్మియా ఏం చెప్పాడు చెప్పాలి. ఈర్మియా 1:11, 627, ఈర్మియా 1:11. మరియు అందుకు బాదం చెట్టు సువ్వ కనపడుతుందని అనగా యెహోవా బాగా కనిపెట్టావయ్యా అంటే ఇక్కడ ఏం కనబడుతుంది అంటే బాదం చెట్టు సువ్వ కనపడుతుందని కరెక్ట్గా చెప్పాడంట. ఇప్పుడు మీకేం కనపడుతుంది చెప్పాలి. పాయింట్ మీకేం కనపడుతుంది కరెక్ట్గా? ఇప్పుడు ఆయనకి ప్రభువు చెప్పినప్పుడు ఈర్మియా చెబుతున్నాడు, నాకు బాదం చెట్టుకు సువ్వ కరెక్ట్గా కనపడుతున్నాయా అన్నాడు. అక్కడ అదేం ఉన్నది. అలాగే దేవుడు చెబుతున్నాడు, నీకేం కనపడుతుంది? నీకు కళ్ళు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా కనబడతాయి. కళ్ళు పొరలు గమ్మితే ఏమైపోతాయి? కళ్ళు చెడిపోయిందనుకో నీ దేహం అంతా, నీ ఇల్లు అంతా చెడిపోయిద్ది. నీ ఇంట్లో సమాధానం ఉండదు, నీ ఇంట్లో ఐక్యత లేదు, నీ ఇంట్లో సంతోషం లేదు, నీ ఇంట్లో అభివృద్ధి కూడా లేదు. ఎందుకంటే ముందు నీ కళ్ళు కుదుటుగా లేవు. కళ్ళు కుదుటుకుంటే ఒళ్ళు కరెక్ట్గా ఉండదు. అంతమైందా? నీ కళ్ళు కరెక్ట్గా లేవు. ఈ రోజున నువ్వు కరెక్ట్గా చూడతలా, ఈ రోజున చూడతలేదు కాబట్టే నీ దేహం అంతా చెడిపోయిందిలాగా ఉంది. దేహం చెడిపోయిందంటే ఇల్లంతా ఏమైపోతుంది? చెడిపోతుంది, చీకటమయమైపోయింది ఇల్లంతా. సమాధానం లేదు, సంతోషం లేదు, ఎవడు కాడే అభివృద్ధి లేదు, ఐక్యత కూడా లేదు నీ కుటుంబంలో. ముందు నీ కళ్ళు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే దేహానికి కన్నే దీపమై ఉంది కాబట్టి, దీపం ఎలుతురుగా ఉంటే ఎంత దూరం అని వెళ్తావో నీ కళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ రోజున 2 విషయాలు చూసుకుంటా. ఎన్ని? ఎక్కువ చూడండి. ఎన్ని? 2 విషయాలు మీకు బాగా అర్థం కావాలి ఈ మెసేజ్ అని చెప్పి ప్రత్యేకించే ఈ మెసేజ్ని ఎన్నుకున్నాను. ఎందుకంటే మన కళ్ళు కరెక్ట్గా ఉండట్లే. ఈ మధ్య ఆ పొరలు ఉన్నాయి, ఆ పొరలు తొలగిపోబడును గాక. ఎలాంటి పొరలు ఉన్నాయో త్వరగా చూసేద్దామా? పరమగీతము గ్రంథము 4వ అధ్యాయము 565. అందరూ బైబిల్ తెరవాలి. పరమగీతము గ్రంథము 565 నెంబర్ పేజీ. పరమగీతము 4వ అధ్యాయం 9వ వచనం చదవాలి. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొని ఉంటివి ఒక చూపుతో. ఆగండి, ఏముంది అక్కడ? ఆగాలి. ఒక్క చూపుతో నా హృదయాన్ని వశపరుచుకున్నావు. ఒక్క చూపు అంటది, మామూలు చూపు కాదండి.
ఒక్క చూపుతోనే నా హృదయాన్ని వశపరుచుకున్నావు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? సొలొమోను షులమతితో, అక్కడ ప్రియుడు ప్రియురాలు సొలొమోను చెబుతున్నాడు ఏమని? సహోదరి ప్రాణేశ్వరి, ఆ నా హృదయాన్ని ఏం చేసుకున్నావు నువ్వు చెప్పాలి. వశపరుచుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు రావాలి పాయింట్లోకి. ఏందంట వశపరుచుకోవడం అంటే ఏంది? ఈ మధ్య కాలంలో నేన్న భార్య భర్తకు మందు పెట్టిందంట. ఎందుకని? వశపరుచుకోవడానికి. ఈక మందు పెట్టినాక ఇక ఈమె చెప్పినట్టే చెప్పాలి. వింటాడు కదా, ఈయన చెప్పినట్టే వింటాడు. ఈయన చెప్పినప్పుడే కూర్చుంటాడు, ఈయన చెప్పినప్పుడే పొనుకుంటాడు, ఈయన చెప్పినప్పుడే తింటాడు. ఈయన చెప్పినప్పుడే ఏం చేసింది? మందు పెట్టిందే. మందు పెట్టి వశపరుచుకుంది. ఒక్కొక్కళ్ళ కోడలు అత్తకి ఏం చేస్తారు? అత్త కోడలకి ఏం పెడుతున్నారు ఈ మధ్య? మందు పెడుతున్నారు వశపరుచుకోవడానికి. ఏందంట వశపరుచుకోవడానికి మందు పెట్టేవాళ్ళు లేరా? ఇప్పుడు పాయింట్, ఎంతమంది అలాంటి స్థితిలో ఉన్నారు? ఒక్క చూపుతోనే సొలొమోన్ని వశపరుచుకుందంట. ఇప్పుడు సొలొమోను ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా మందు పెట్టిందయ్యా? నీ గారిలో పెట్టిందా? మాంసంలో పెట్టిందా? చపాతీలో పెట్టిందా? అదేందో తెలియదు కానీ ఎన్నాళ్ళుండి అది అరగదంట. మళ్ళీ ఏదో పసర పోస్తారు. పసర పోసినప్పుడు అది పేరుకుంటేనే, పేరుకోపోతే ఏం లేనట్టు. పేరుకుందంటే వాడికి ఏదో ఆవు పాలు పోసి కక్కిస్తారో అది పడిద్దంట ఆ మొక్కే. అది ఉన్నంతసేపు వీడు వశపరుచుకున్నాడు. ఎవరిని? ఈ మధ్య నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. అయ్యోయ్యో పాస్టర్ గారు ఏందమ్మా? వందనాలండి. మా కోళ్ళలో మా కొడుకి 2 సార్లు మందు పెట్టిందండి. నేనే కక్కిచ్చా. ఎన్నిసార్లు? 2 సార్లు మందు పెట్టిందండి, నేనే కక్కిచ్చా. వాడు ఆ అమ్మాయి ఏం చెప్పినా వింటున్నాడండి, ఏం చేసినా ఏమండండి. ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని గంటలు మాట్లాడినా ఏమండండి. ఆ అమ్మాయి ఆ పక్కన కూర్చున్న ఈ అమ్మాయి ఏం చేసినా ఏం మాట్లాడి, ఏంది వీడికి ఏదో అయిందే, ఇదేం పట్టిందా అని అనుకున్నా. కానీ నాకు డౌట్ వచ్చిందండి. ఒక రోజు పని ఉందరా, నేనే తీసుకెళ్ళి వాడు పసర పోపించిందే పేరుకుందండి. ఎంపడినే కకి అన్నా కక్కేసింది. భార్య మందు పెట్టిందండి. ఇలా కూడా చేస్తారా? ఆ మందు ఏదో తీసుకురమ్మా. మా మందిరంలో చాలా మంది మందు దాగి తిరుగుతున్నారు, వాళ్ళకి ఆ మందు పెడితే మందిరంలో పడి ఉంటారేమో అన్నా నేను. ఏం చేసింది? వశపరుచుకోవడానికి మందు పెట్టింది. సొలొమోనా షులమతి గారెల్లో పెట్టిందా చెప్పాలి? చపాతీలో పెట్టిందా చెప్పాలి? ఎక్కడ పెట్టింది సొలొమోనా అంటే, ఈ వశపరుచుకోవడం కాదు నా ప్రియ బిడ్డ. ఏ వశపరుచుకుందంటే ఒక్క చూపుతో వశపరుచుకున్నది. ఏ చూపది? ఏ చూపది? విశ్వాసంతో చూసిందే. ఈ రోజు నా ప్రియ బిడ్డ, నీ ప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు నా ప్రాణ ప్రియుడు చెప్పాలి, అయ్యా ఒక్క చూపుతో నన్ను వశపరిచేసుకుందయ్యా అని చెప్పాలి. ఆ చూపు విశ్వాస నేత్రాలతో చూస్తున్నావు ఆయన వైపు. ఉందా అసలు? ఆ చూపు ఉందా? అందుకని ఎబ్రీ సంఘంతో పౌలు గారు చెప్పాడు. ఏం చెప్పాడంటే, విశ్వాసానికి కర్త దాన్ని స్వగంసాధించేవాడు యేసు వైపు చూడాలి. ఎవరు వైపు చూడాలి? విశ్వాసంతో చూస్తే ఆయనకి వశపరుచుకోవడమే. మనిషిని వశపరుచుకోవడానికి మందు పెడతారు కానీ నీ దేవుడికి ఏం పెడతావు నువ్వు మందు? నీ దేవుడికి ఏం పెడతావు నువ్వు మందు? దేవుని వశపరుచుకోవడం అంటే విశ్వాసంతో ఆయనకి వెళ్ళి చూడటమే. చూస్తున్నావా ఈ రోజున? షులొమతి ఒక్క చూపు చూస్తేనే పడిపోయాడంట షులొమోను. ఈరోజు సంఘము విశ్వాసంతో చూస్తే ప్రభు అంటున్నాడు, నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నన్ను వశపరుచుకుంటివే, ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుంటివి. ఆ ఒక్క చూపు ఏ చూపది చెప్పాలి? ఆయన చెబుతున్నాడు, ఒక్క చూపులని. ఏం చూపది? కంటి చూపుతోనే ఏం చేసిందంట?
ఎంతవరకు అంటే నిన్ను విడిచిపెట్టలేకుండా ఉండనంత దేవుడు నిన్ను విడిచిపెట్టి ఉండలేడంట. కొంతమంది అంతే, ఆ మందు పెట్టగానే అయ్యో నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నా, నువ్వు ఊరికి వెళ్ళినా వచ్చేస్తా, పొలం వెళ్ళినా వచ్చేస్తా, ఫంక్షన్కి వెళ్ళినా వచ్చేస్తా, నేను చోటు ఉండలేకపోతున్నా. ఏం పెట్టిందిరా నీకు? ఏం పెట్టింది? మందు పెట్టింది, వశపరుచుకుంది. నీ దేవుడికి ఏం పెడతా? సొలొమోను ఏం పెట్టింది అంటే ఒక్క చూపుతో నన్ను వరిచిపరుచుకుంది, ఆ కంటి చూపుతో వరిచిపరుచుకుంది. ఏ చూపు అది? విశ్వాస నేత్రాలతో మనం చూస్తే దేవుడి వైపు ఆయన మనకు వశమైపోతాడండి. దేవుడు ఏమైపోతాడు? మనకి వశమైపోతాడు, మనలోనే ఉంటాడు, మనం విడిచిపెట్టి వెళ్ళలేడు దేవుడిక. ఎవడైతే విశ్వాస చూపుతో ఆయన వైపు చూస్తారో దేవుడు వాళ్ళని వశపరుచుకున్నట్టు. అవునా కదా? చూస్తున్నారు ఈరోజు నా ప్రియ బిడ్డ. కానీ ఆ చూపుతో చూడతలా. కొంతమంది ఏ చూపు చూస్తున్నారు? లోకములో చూసే చూపులు ఉన్నాయా లేదా? ఉన్నాయి. లోతు భార్య వెనక చూసినట్టుగా చూడుతున్నావా? ఆకాను చూశాడంట, ఆక్రమించుకుందామని చూశాడంట. నయమాను మరి వచ్చినప్పుడు గెహాజీ చూశాడంట ధనముని. ఆ రకంగా చూస్తున్నావా నువ్వు? ఏ రకంగా చూపు చూస్తున్నావు ఈ రోజున? నీ చూసే చూపులు ఎలా ఉన్నాయి ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కళ్ళు చెడిపోయి ఉన్నాయి కాబట్టి నీ కళ్ళు విశ్వాసం కలిగిన చూపు లేదు ఈ రోజున. విశ్వాసంతో దేవుడి వైపు చూడతలా. విశ్వాసంతో దేవుడి వైపు చూడాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడితే తప్ప నీ కళ్ళు తెరవబడవు. నీ చూపులో తేడా వచ్చింది. ఎందుకంటే దేవుడి వైపు విశ్వాసంతో చూస్తావా? నువ్వు వస్తున్నావు, వెళ్తున్నావా, ఏం చేస్తాడు ఈయన? నిజంగా చేస్తాడా? నా కార్యం చేస్తాడా? ఎందుకు ఆ చూపు నీకు? అవిశ్వాసమైన కళ్ళు ఉండయి నీ కళ్ళు. ఆ పొరల్ని నామములో తెరవబడునుగాక. ఈ రోజున ఆ పొరలు తెగాలి. ఎందుకంటే ఒక్క చూపుతోనే వశపరుచుకుందంట షొలొమోను. ఆ ఒక్క చూపు విశ్వాసమైన నేత్రాలతో నువ్వు చూస్తే దేవుడిని ఏం చేసుకుంటావు? వశపరుచుకోవచ్చు నా ప్రియ బిడ్డ. కనుక చాలా మంది పరిశుద్ధాత్మ లేదు. ఏందంట? లేదు. యేసు ప్రభు ఒకరి కళ్ళు తెరిచాడంట. పొటకతో గుడ్డివాడు కళ్ళు తెరిచాడండి. వాడికి రాశాడు, కడుకొచ్చుకోమన్నాడు, ఎరా బాగా కాట కనబడుతున్నాడు. కానీ ఒకడ చూపు వచ్చిందంట. అర్థమైందా? వాడు పొటకతో గుడ్డివాడు కళ్ళు కరెక్ట్గానే వచ్చినాయి, కొంత కనపడకుండా ఉన్నాడు అంట ఒకడు. వాడు కళ్ళు ముట్టంగానే ఇప్పుడు ప్రభునంట, అరే నీకేం కనపడుతున్నారా అన్నాడంట. చదువుదామా? ఎంతమంది కాచుకుంది ఈ రోజున? చదవండి మార్కు సువార్త దీన్ని. ఈ రోజున మీకు అర్థం కావాలి ప్రతి పాయింట్. అంటే మన కళ్ళు కూడా అలాగా ఉండే ఈ రోజున. చూడతల దేవుడి వైపు నువ్వు విశ్వాసంతో దేవుడిని వశపరుచుకోవడం లేదు ఈ రోజున. ఆయన నువ్వు వశం చేసుకోలేకపోతున్నావు. చదువుదాం మార్కు సువార్త 8:23 38వ నెంబర్ పేజీ. 38 నూతన నిబంధన 38 మార్కు సువార్త 8:23. ఆయన చూడండి, ఆ గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వారి కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనపడుతున్నదా అని వారిని అడగగా. చాలు తర్వాత చదువు. ఇప్పుడు ఏమన్నాడండి? దేవుడు ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసి వాడు కళ్ళు ముట్టినప్పుడు అరే నీకేమైనా కనపడుతుందా అన్నాడు. అవునా కదా? కొంతమంది కనపడతలా. ఏం కనపడుతుంది? పాపం కనపడుతుంది. పక్కింటోళ్ళ ఆవిడతో పాపం చేయడానికి, పక్కింటోళ్ళ మొగుడితో కాపురం చేయడానికి ఇలాంటి పాపాలు కనబడుతున్నాయి కళ్ళల్లో. అంటే నువ్వు ఏ కళలు కంటున్నావు ఈ రోజున? నువ్వు కన్ను తేటగా లేదు ఈ రోజున. నువ్వు కళల్లో కూడా ఏం కళలు కంటున్నావు ఈ రోజున? అపవిత్రమైన కళలు. చదువు అది కూడా ఎంతమందికి ఉంది? ఆశపడుతున్నారు ఈ రోజున చూద్దామని. యోధా రాసిన పత్రిక చూడండి, ప్రతి ఒక్కటి లేఖనాల్లో మీకు ఆధారంగా చూపిస్తాయి ఈ రోజున. పక్కింటోళ్ళతో నీకెందుకు? నీ భర్త ఉండంగా, నీ భార్య ఉండంగా
నీకు ఆ పోయే కాలం ఏంటి? ఈ రోజున ఏ కలలు కొంటున్నావు? యోధా రాసిన పత్రిక 226 ఒకే పత్రిక ఉంది. 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నమాట. అటువలేని వీరును చాలు. ఏం కంటున్నారమ్మా? అండర్లైన్ చేసుకో. ఏం కంటున్నారంట? దేవుడు అన్నాడు, ఏం కనపడుతుందిరా మీకంటే వీడు కలలు కంటున్నాడంట. దేవుడు అడుగుతున్నాడు, ఏం కనపడుతుందయ్యా నీ గురించి, నీ ప్రార్థన చేస్తున్నానుగా అంటే వీడు అంటున్నాడు, నాకు కనపడుతుంది. ఏం కనపడుతుంది? చదువు అక్కడ. అపవిత్రమైన శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించు మహాత్మును దూషించుతున్నారు. ఏం చేస్తున్నాడు? శరీరం అపవిత్రపరుచుకునే కలలో. అంటే వీడు పాపం చేయట్లేదు, కల్లో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కల్లో సమంతతో, కల్లో మహేష్ బాబుతో. నీకెందుకు? ఈ రోజున ఏ కలలు కంటున్నావు? దేవుడు అంటున్నాడు, నీకేం కనపడుతుందిరా అంటే ఎదుడుండ ప్రభువు కనపడతలా. కనపడుతున్నారా? ప్రార్థన చేసినోడు కనపడరు కదా, చెయ్యి పెట్టి. పాపం కనపడుతుంది. ఏ కళ్ళ కంటున్నాడు వీడు రాత్రిపూట? చెప్పాలి. రాత్రిపూట ఏ కళలు కంటున్నారు? శరీరాన్ని అపవిత్రపరుచుకునే కళలు నీకెందుకు? ఇప్పుడు శరీరాన్ని అపవిత్రపరుచుకుంటుంటే దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. చూడండి, శరీరాన్ని అపవిత్రపరుచుకునే వాళ్ళు లేరంటారా? చెప్పాలి. ఇప్పుడు యేసోబు కలగన్నాడు. ఎలాంటి కలగన్నాడమ్మా చెప్పండి? యేసోబు కూడా కలగన్నాడు. ఎలాంటి కలగన్నాడు? మంచి కలగన్నాడు. అర్థమైందా? కొర్నేలు కలగన్నాడు. ప్రార్థన చేస్తా. ఏ కలగన్నాడు? ఎఫ్ఏలో పేతురున్నాడయ్యా, పిలిపించుకొని దేవుడి దర్శనమైన కలగన్నాడు. నువ్వే కలగంటున్నా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నీకు అదే కలగా వస్తుంది. ఈ రోజున నీ శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావు. దేని గురించి ఆలోచిస్తున్నావు? కొనుక్కునేటప్పుడు ఆలోచనలో పక్కింటోళ్ళ గురించి, ఎదురుంటో సినిమా హీరోలు హీరోయిన్ల గురించి నీకెందుకు? ఏం ఆలోచిస్తున్నావో నువ్వు అదే కలలు కంటున్నావు. ఈ రోజున ఆ కళల ద్వారా నీ శరీరాన్ని ఏం పరుచుకుంటున్నావు? చెప్పట్లా. అపవిత్రపరుచుకున్నావు కాబట్టి నీ కళ్ళన్నీ ఏమైపోయినాయి? చెడిపోయినాయి. నీ కళ్ళు చెడిపోయినాయి కాబట్టి నీ దేహం అంతా కూడా చెడిపోయి ఉంది. అందుకనే అలాంటి అపవిత్రమైన కళలు కంటున్నావు. ఎవరితో నీకెందుకు? నీకు దేవుడి కళలు వస్తున్నాయా? దేవుడి దర్శనాలు వస్తున్నాయా? ఏ కళలు వస్తున్నాయి? ఈ రోజున నీ శరీరాన్ని అపవిత్రపరుచుకునే కళలు వస్తున్నాయా? ఈ రోజున అపవిత్రపరచబడే వాళ్ళు ఎక్కడుంటారు? అన్నిల్లో ఉండరా? బయట ఉండరా? మందిరంలో ఉండరు. చదువు మాట. మార్కు సువార్త 1:23. మార్కు సువార్త 1:23. మార్కు సువార్త 1:23. ఆ సమూహమున చాలు. వీడు ఎక్కడున్నాడు? సమాజ మందిరములు అపవిత్రాత్మలు పట్టినవాడు. మందిరంలో ఉంటున్నారా? బయట ఉంటున్నారా? మందిరంలో ఉంటున్నారా? అన్యుల్లో ఉంటున్నారా? మందిరంలో ఉండవాళ్ళు అపవిత్రమైన కలలు కంటున్నారు. వీడు స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు. ఈ రోజున మందిరంలో ఉండవాళ్ళు ఏం కలలు కంటున్నారు? ఇప్పుడు పట్టింది ఒకడు, దెయ్యం పట్టింది. పట్టి నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే కళ కంటున్నావు. ఒక ఆవిడ వచ్చి చెప్పితే, పాస్టర్ గారు నీతో నాకు కళ వచ్చింది అంది. దేవుడు వచ్చినప్పుడమ్మా అంటే, అలా కాదండి, ఆ రకంగా కళ వచ్చింది అన్నది. నీకు దెయ్యం పట్టిందో తల్లే అన్నని. ఏ కళ? నువ్వు ఏది ఆలోచిస్తుంటే ఆ కళే నీకు పట్టింది. ఏం పట్టింది? ఇక్కడ చెబుతున్నాడుగా, అపవిత్రాత్మ పట్టింది నీకు. సమాజ మందిరములో ఉండవాళ్ళకి అపవిత్రాత్మ పట్టింది. అందుకనే నీ శరీరాన్ని అపవిత్రపరుచుకునే కలలు కంటున్నావు. నీ కళ్ళు చెడిపోయి ఉన్నాయి. అందుకని నీ దేహం కూడా చెడిపోయింది. కాబట్టి నీ ఇల్లంతా చెడిపోయింది. నీ ఇంట్లో ఐక్యత లేదు, అభివృద్ధి లేదు, నీ ఇంట్లో సంతోషం లేదు, నీ ఇంట్లో సమాధానం లేదు. ఈ రోజున నీ కళ్ళు ఏమైపోయినాయి? ఏం కళ్ళు? పొరల గమ్మిని. ఆ పొరలు ఈ రోజులు దేవుడి నామంలో వదిలపడనుగాక. ఉండారు నా ప్రియబిడ్డ. చాలా మంది అలాంటి స్థితిలో ఉండిపోయారు. మందిరాల్లో అపవిత్రాత్మలు ఉన్నారా లేదా? చెప్పాలి.
ఒకరోజు ఒక అమ్మాయి వచ్చి అంటుంది, పాస్టర్ గారు నా భర్త మీద నాకు అనుమానం ఉంది. ఏమందంట? నాకు అనుమానం ఉంది, ప్రార్థన చేద్దాంలమ్మా తల్లి అన్న. ఇక ఈమె లేచిన కానిచి ఆ భర్త ఎవరితో మాట్లాడినా ఈకేమవుతుంది కళ? చెప్పండి, చెప్పట్లా, నోరు తెరవరే, నిద్రపోతున్నారండి. ఏమంటుంది? ఆ భర్త బండి మీద ఎవరన్నా ఎక్కించుకొచ్చినా అనుమానం, అదే కళ. అమ్మో, నా భర్త ఎవరితో ఫోన్లో మాట్లాడినా నీ కళ్ళు ఏమైపోయినాయి? చెడిపోయినాయి. నీ దేహం చెడిపోతుంది. ఈ రోజున కళ్ళు తేటగాలేదు. నీ భర్త మీద అనుమానం, ఈ రోజు నీ కళ్ళు ముయ్యబడ్డాయి. అంటే నీ భర్త మీద అనుమానం ఇక రేత్రంతా అదే గుర్తొస్తా ఉండదు నీకు. నా భర్త వాళ్ళతో మాట్లాడాడుగా, వాళ్ళతో పరిచయం పెట్టుకున్నాడేమో, వాళ్ళ బండి ఎక్కించుకున్నాడుగా. తెల్లారు వచ్చాడు, పాస్టర్ గారు నాకు కల వచ్చిందండి. ఏమన్నమ్మా అంటే, నా భర్త 2-3 బండి మీద ఎక్కువ తిరుగుతున్నాడు అండి అంది. నీకు దెయ్యం పట్టింది. ఏ దెయ్యంది? అనుమానపు దెయ్యం. యేసు నామములో తొలగించబడునుగాక. బాగా మూసుకుపోయిన కళ్ళు. ఏ కళ్ళు? చెప్పల్లా. బాగా పొరల గమ్మిని గమ్ములు. యేసు ప్రభు ఇక్కడికి వచ్చి అన్నాడు, అయ్యా ఏమన్నాడండి? చెప్పాలి. మళ్ళీ రండి మార్కు సువార్త 8వ అధ్యాయం రండి. అక్కడ నేను ఈ రోజున ఒక పాయింట్ చూపించాలి మీకు. ఈ రోజున మళ్ళీ త్వరగా మార్కు సువార్త 8వ అధ్యాయం 23వ వచనములో ఆయన ఒక అతనికి చెయ్యి పెట్టి ప్రార్థన చేసి నీకేం కనపడుతుంది అన్నాడు. అవునా కదా? ఇప్పుడు ఆడేమన్నాడు? 24వ వచనం చదవాలి మీరు. వాడు కన్నులెత్తి ఏమంటాడంటే, నాకు మనుషులు కనబడుతున్నారు. ఆగండి. ఇప్పుడు కరెక్ట్గా మనుషులు కనబడుతున్నారు అన్నది బాగానే ఉంది. ఏమన్నాడు? చెట్లు నడుతాయండి ఎక్కడన్నా? చెప్పాలి. ఇప్పుడు చెట్లు నడుతాయా? ఇప్పుడు సపోజ్ గుబురుగా ఈ చెట్టు ఉందండి మన పక్కన, యాప చెట్టు. అది రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది, ఎట్లా ఉంటుంది? ఎవడన్నా ఉంటాం మనం, వీడికి ఎలా కనపడుతుందంట? మనుషులు కనపడుతున్నారంట, చెట్టుల వల్ల నడుస్తున్నారంట. వీడి దేహం అంతా ఏమైపోయింది అంటే ఎదురుండ ఎవరు కనపడతలా? ఇప్పుడు కళ్ళు తెరవగానే ఎవరు కనపడాలండి? చెప్పాలి. ఎదురుండా దేవుడు కనపడాలి కదా. కళ్ళు ప్రార్థన చేసింది ఎవరు? కళ్ళు చేయబెట్టాడు. అరే నీకేం కనపడుతుంది అన్నాడు. అయ్యా నువ్వు నాకు కనపడుతున్నావు అని చెప్పాలా లేదా? కొంతమంది కంటే కనపడతల్లా. నీ సేవకుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీ సేవకుడు కనపడతలేదు, కానీ టీవీలో ఉన్న సేవకులు, సెల్లో ఉన్న సేవకులు కనపడుతున్నారు నీ కంటికి. కళ్ళు మూసుకుపోయింది నీకు. నీ కోసం నీ సేవకుడు కన్నీరు గారుస్తుంటే ఎవరు కనపడుతున్నారమ్మా అంటే, అయ్యా మా సేవకుడు కనపడుతున్నానని పోయి టీవీలో కనపడుతున్నాడు సేవకుడు. అబ్బో బాగా ప్రార్థన, అక్కడికి వెళ్తే బాగా తైలాభిషేకం పోతాడంట. ఎవడు కనపడుతున్నాడు ఈ కంటికి? మూసుకుపోయినాయి, పొరలు మూసుకుపోయినాయి. ఇక్కడ దేవుడు ఎదురుగా స్వస్థపరిచి ప్రార్థన చేస్తే మనుషులు కనబడతారు, చెట్టుల వల్ల నడుస్తున్నారంట. నీ పొరలు తెరవబడాలి ఈ రోజున. నీ కోసం దేవుడు సేవకుడు కన్నీరు గారుస్తుంటే నీ సేవకుడు కనపడాలా? టీవీలో ఉండేవాళ్ళు, చెలులో ఉండేవాళ్ళు కనపడాలా? వాళ్ళు చేస్తారు మీ ఇంటికి వచ్చి ప్రార్థన, వాళ్ళు నీ గురించి చేస్తారా? చేయరుగా. మరి నీకెవడు కనపడాలి? ఎదురుండ యేసు ప్రభు కనపడకుండా మనుషులు కనపడుతున్నాడు, చెట్టుల వల్ల నలుగుతున్నారని కనపడుతున్నాడు. ఆవిడ కన్నులు ఇంకా తెరవబడలా. మళ్ళీ చేయి పెట్టాడంట. చదువు 25వ వచనం. ఎందుకు పెట్టాడు అంటే గుర్తుపడతలా. యేసు ప్రభువును గుర్తుపెట్టాడా? ఈరోజు గుర్తుపడతలు ఒక్కొక్కళ్ళకి. సేవకుడు ఎంత కన్నీరు గార్చిన సేవకుడు గుర్తుముంటలా. సేవకుడు మా గురించి ఎండనకుండా వానకుండా చలినకుండా ఎంత గొప్ప మీటింగ్లు పెడుతున్నాడే, మా కోసమే కదా. ఖర్చు మేమేం గొడుగు పిడిపోయినా ఎంత గొప్పగా ప్రార్థనలు పెడుతున్నాడు. పెద్ద పెద్ద సేవకులు తెచ్చి మా కోసం ఒక వాక్యం పంచుతున్నాడు అని గుర్తుపడతలా. ఏమైపోయినాయి? పరిశుద్ధత లేదు, దేవునితో నిండిపడ్డాయి, అపవిత్రతో నిండిపడ్డ నీ కళ్ళు తేటగా తెరవబడతలేదు. ఈ రోజున నీ కళ్ళు తేటగా కనపడితేనే చెప్పాలి అంటే కరెక్ట్గా కనపడుతున్నాయి లేదా?
ఏది గుర్తుంచట్లేదు ఈ రోజున. ఏం చేయట్లేదాడు? గుర్తుపడతలా. మళ్ళీ చేశాడంట ప్రార్థన. చదవాలి. ఏమన్నాడు చెప్పాలి. ఆ చాలు. ఇప్పుడు ఏమన్నాడు? తేరు చూసి కుదుర్చబడింది. సమస్తం ఎలా కనపడుతుందంటే ఈసారి తేటగా కనపడుతుందంట. ఈ రోజు నీకు తేటగా కనపడాలంటే దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడునుగాక. నీ కళ్ళు అపవిత్రమైపోయినాయి, నీ కళ్ళు చెడిపోయినాయి. ఈ రోజు నీ కళ్ళు పెట్టి ఒక్కొక్కళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది చెప్పాలి. నీ కళ్ళు చూస్తున్నావు, కరెక్ట్గా చూస్తున్నావా? సేవకుడిని సేవకుడిగా చూస్తున్నావా? సేవకురాలుగా చూస్తున్నావా? తోటి వాళ్ళుగా చూస్తున్నావా? లేదు. నీ కళ్ళు ఏమైపోయినాయి? చెడిపోయినాయి. నీ హృదయం అంతా కూడా, దేహం అంతా చెడిపోయిందంటే ముందు నీ కళ్ళు చెడిపోయినాయి కాబట్టి నీ దేహం అంతా చెడిపోయి ఉంది. అందుకని నీ ఇల్లంతా చీకటమయమైపోయింది. సొలొమోను ఒక్క చూపుతో తన హృదయములో నన్ను వశపరుచుకుంది. మందు పెట్లా. ఒకవేళ అనుకునేవు మందు పెట్టి వశపరుచుకుందాం అనుకునేవాడు. విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఆయన్ని అంటున్నాడు, నన్ను వశపరుచుకుందయ్యా ఒక్క చూపుతని. ఈరోజు దేవుడికి వెళ్ళి నువ్వు చూడాల్సిన చూపు చెప్పట్లా. అంతేనా? గారెల్లో పెట్టిందా? మాంసంలో పెట్టిందా? చపాతీలో పెట్టిందా? ఒక్క చూపుతో వశపరుచుకుందంటే ఆ చూపు ఎలా చూసిందంటే కళ్ళు విశ్వాస నేత్రాలతో చూసిందంట. ప్రభువుకెళ్ళి ప్రభువును వశపరిచేసుకుందని అంటున్నాడు. ఒక్క చూపుతో ప్రాణేశ్వరి నన్ను వశపరుచుకున్నావే అన్నాడు. ఏ చూపు ఇది? చెప్పాలి. ఏ చూపు ఇది? ఉందా దేవుడి వైపు నీకు? కన్ఫామ్గా దేవుడిని నువ్వు వశపరుచుకోవాలంటే విశ్వాస నేత్రాలతో ఆయన వైపు చూస్తే ఆయన అనాలి, నన్ను వశపరిచేసుకుందయ్యా, నీవు లేకపోతే నేను ఉండలేనయ్యా అనే రావాలి. అంతేగాని ముందు పెట్టినాక ఏమి నువ్వు ఆడకెళ్తే ఆడకొస్తానే ఇది కాదు. లోకంలో ఎన్ని ఉంటాయేమో కానీ నా దేవుడి దగ్గర అలాంటివి పనికిరావు. నా దేవుడిని నువ్వు వశపరుచుకోవాలంటే ఏ చూపు కావాలి? అవిశ్వాసమైన చూపు కావాలా? విశ్వాసమనే చూపు కావాలా? ఏ చూపుతో చూస్తావు? దేవుడిని నువ్వు వశపరుచుకుంటే నీకు అన్నీ ఆయనే అయ్యన్నాడు. మరి అవిశ్వాసం చూస్తే ఎత్తాడు నీకు? ఏ చూపుతో చూడాలి? ఒక్క చూపు. కొంతమంది పడిపోతారు డమా డమా డమాలని లోకంలో చూపులై. కానీ దేవుడి వైపు ఎలా చూడాలి? విశ్వాస నేత్రాలతో. విశ్వాసానికి కర్త తను కొనసాగించువాడు యేసు వైపు చూస్తే అద్భుతాలు చేస్తాడు. నా ప్రియ బిడ్డ చేయలేడా? చేస్తాడా లేదా? అంతేగాని అపవిత్రమైన కలలుగానేవు శరీరాన్ని అంత అపవిత్రం పరుచుకుంటున్నారు ఈ రోజున. జాగ్రత్త. అపవిత్రతలు ఎక్కడున్నారు? మందిరాల్లో ఉంటారు, బయట కాదు. నువ్వు చూపే చూపులోనే ఉంటది. ఈ రోజున నీ కనులు తెరవబడాలా లేదా? చెప్పాలి. తెరవబడాలా లేదా? ఇప్పుడు రెండో విషయం ఒక్కొక్క. ఈ సూపు ఎలాంటి సూపు అంటే అబ్బో మామూలు సూపు కాదంట. ఇది విషప సూపు అంట. ఏ సూపు? చదువుదామా? ఎంతమందికి ఆశ ఉంది? 1 సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనములో ఆ మాట చూశా. సమూయేలు 18వ అధ్యాయం 9వ వచనం, 239వ నెంబర్ పేజీ, పాత నిబంధన. 1 సమూయేలు 18:9 చదవాలి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద అండర్లైన్ చేసుకో. ఏం సూపు అమ్మా ఇదే? చెప్పాలి. విషప సూపు చూశాడంట, మామూలు సూపు కాదండు. ఏ సూపు అంటది?
ఎందుకు దావీదు మీద యెష చూపు చూపావయ్యా అంటే, ఇప్పుడు మనుషులందరూ కూడా ఏం చెబుతున్నారు? దావీదుకు 10 సౌలుకి 1000 అంటున్నారంట. అనంగానే ఈయనకి ఏ చూపు వచ్చింది చెప్పాలి. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. మీలో ఎంతమంది ఆ విషయపు చూపు చూసింటారు? ఏది మామయ్య కూర్చో పాస్టర్ గారు చెప్పాలి. ఇప్పుడు చేతులు ఎత్తండి. నేనేమని అనుకోనులే, వామ్మో చేతులు ఎత్తి పట్టిస్తావు అన్నట్టుంది. మీలో ఎంతమంది ఆ విషయపు చూశారు? చూశారా లేదా? చూడలేదా? చూశారు. విషపు చూపు అనగా అసూయ. పక్కన కాదు, మన ఇంట్లో ఎవడన్నా ఎదుగుతుంటే మనకేమొస్తుంది? పక్కింట్లో కాదు, మన ఇంట్లో ఎవరు తోడుకోళ్ళు పట్టు చీర కడితే మనకే చూపు వస్తుంది? పక్కింట్లో తోడుకోడు మెల్లో గొలుసు వేసుకుంటే ఏ చూపు వస్తుంది? మరి చూడలేదంటారేంది? చూశారు లేదా? విషపు చూపు మామూలు చూపు కాదు ఇది. ఈ విషపు చూపుగాక ఎంత దూరం తీసుకెళ్తుంటే కళ్ళల్లో విషం పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారంట చెప్పాలి? కళ్ళల్లో విషం పెట్టుకుంటున్నారు. అమ్మో, మామూలు డేంజరస్ కాదు ఇది. కళ్ళల్లో విషం పెట్టుకొని విషపు చూపు చూస్తున్నారంట. అంటే ఎవడన్నా ఒకడు వర్ధిల్లుతుంటే ఓర్చుకోలేని తనం, తట్టుకోలేని తనం. ఎవడన్నా పక్కింటోడు సోఫా కొన్నా కానీ, ఇల్లు కట్టుకున్నా కానీ, బైక్ కొన్నా కానీ, టీవీ కొన్నా కానీ ఓర్చుకోలేని తనం. కళ్ళల్లో ఏముంది? విషం. పాము కంట ఎక్కడ ఉంటుందంట? కూరల్లో ఉంటుంది. మనిషికి ఎక్కడుంది? అమ్మో, ఇట చూస్తారంట అయిపోయినట్టే. విషపు చూపు. ఈ రోజున ఆ విషపు చూపు ఉందా నీ హృదయాల్లో? ఈ రోజున నా పొరలానా దేవుడి నామంలో తెరవబడునుగాక. ఆ విషపు చూపు చూస్తే ఏమైపోతారు పాస్టర్ గారు? చెప్పాలి కూడా. అది కూడా విషపు చూపు చూశారు, అసూయ పడ్డారు. పక్కింటోళ్ళ మీద, తోడుకోళ్ళ మీద అని చూసావు. పక్కింటోళ్ళు పంట పొలంగానే అని చూసావు. అలా చూపు చూసేవాళ్ళు ఏమైపోతారు చూద్దామా? 10 వచనం చదువు. 18వ అధ్యాయం 1వ సమయాలు 10 వచనం. మరునాడు అంటే ఎప్పుడు? దావీదు విషయం చూపించిన తెల్లారే అంటే మరుసటి రోజే చదవాలి. ఏమైంది? మరుసటి దేవుని యొద్దన దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటి మించ పట్టుకొని వాయించును. అంటే మరుసటి రోజే దురాత్మ ఎలా వచ్చిందంట? బలముగా వచ్చిందంట. ఎలా వచ్చిందంట? ఇప్పుడు మీ అందరూ 1వ సమయాలు 10:10. 1వ సమయాలు 10:10. అక్కడ కూడా ఒక మాట చూసా. ఏం చూశానో చూపిస్తా. 1వ సమయాలు 10:10. వారు ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా చాలు. అక్కడ ఒకే మాట ఉంది. ఏముంది? ఎక్కడ దేవుడి ఆత్మ బలంగా వచ్చిందంట, అక్కడ దురాత్మ కూడా బలముగా వచ్చిందంట. ఇప్పుడు అర్థమైందా? ఏమర్థమైంది సిస్టరో, బ్రదర్? ఏమర్థమైంది మీకు? ఎవడి మీద యశం చూపితే దురాత్మని మీద బలముగా వచ్చిందంట. మామూలుగా రాదంట. ఎలా వచ్చిందంట? దురాత్మని మీద బలముగా వచ్చిందంట. ఎప్పుడు చూడవాక యశకు చూపు చూసి దురాత్మ పొందుకున్న యువకుడు, యువతి అని పెట్టాలి నీ పేరు. ఎందుకమ్మా? సేవకుల మీద ఏం చూపు? యశకు చూప. సేవకులు కొత్త బట్టలు వేసుకుంటే వేసుకున్నాడే. సేవకులు బిడ్డలు బట్టలు వేసుకుంటే వేసుకున్నారే. సేవకులు ఏదైనా కొనుక్కుంటే కొనుక్కున్నారే. సేవకురాలేనన్నా ఏదైనా గురి చేసుకున్నా వేసుకున్నారే. ఏ చూపిదే? జాగ్రత్త. ఏమొచ్చింది ఇప్పుడిక? బలముగా వచ్చింది. మామూలుగా రాదు. బలముగానే మీద దిగి వచ్చిందంట దురాత్మ. జాగ్రత్త. ఎవరు మీనైనా సరే నువ్వు విషపు చూపు చూస్తున్నావా? ఇప్పుడు యేసోబు మీద విషపు చూపు చూశారండి. ఎవరు? వాళ్ళ అన్నలందరూ చూశారు లేదా? ఇప్పుడు వాళ్ళ అన్నలందరూ విషపు చూపు చూస్తే యేసోబు మట్టుకి సింహాసనం మీద కూర్చున్నాడు. వీళ్ళందరూ తిండి లేక ఎక్కడికి వచ్చారు? ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చారు. అవునా కదా? జాగ్రత్త.
విషపు చూపు సేవకులు బిడ్డల మీద, సేవకుల మీద గాని విషపు చూపు చూసావా? దురాత్మ నీకు పట్టిందంటే మళ్ళీ సేవకుడి దగ్గర రావాలి. అవునా కదా? ఎందుకు ఆ విషపు చూపు నీకు? అంటే ఎవరన్నా బాగా ఎదుగుతుంటే చూడలేం తనమా? అసూయ. వాడు ఇల్లు కట్టుకుంటే చూడలేవు. ఏం కళ్ళమ్మా ఈ కళ్ళు? విషపు చూపు, విషయంతో నింపబడిన కళ్ళు ఈ. జాగ్రత్త. ఈ రోజున పక్కింటోడికి మంచి జాబ్ వస్తే చూడలేకపోతున్నాం, పక్కింటోడు పంట పండితే చూడలేకపోతున్నాం. విషపు చూపు, విషంతో నింపుకున్నావు ఈ రోజున కళ్ళుని. ఆ కళ్ళు పొరలు దేవుడి నామములో తెరవబడునుగాక. ఇప్పుడు రాహేలు గర్భం ఎందుకు మూయబడింది చెప్పండి అమ్మాయి? ఎందుకు గర్భం మూయబడింది రాహేలుది? ఆదికాండం 30 చదవాలి మీరు. ఆదికాండం 30 ఆదికాండం 30 త్వరగా కొన్ని పాఠాలు ఈ రోజున. రాహేలు యాకోబుకి కనకపోటు ఏం చూసిందంట? కనకపోవటం చూసిందంట. చాలు. ఇప్పుడు తన అక్క ముందు ఏం పడింది? చూసిందంట. ఇషపు చూసి నా అక్క పిల్లలు అంటుంది, ఇగో నేను అంటలేదు మా ఆయనకి 2 బాలయ్యాలి కదా, ఆమె అంటుంది, నేను అంటలే. చూసిందంట. ఏ చూపిది? ఇషపు చూపు చూస్తే గర్భం మూయబడింది. జాగ్రత్త. నీ కార్యం ఏం జరగట్లేదు అంటే నువ్వు ఎవరి మీనో అసూయ పడుతున్నావు, ఎవరో ఎదుగుతుంటే చూడలేకపోతున్నావు, నీ కళ్ళల్లో పెట్టుకున్నావు. ఏం పెట్టుకున్నావు చెప్పాలి. మరి ఇప్పుడు దేవుడిని ఏం అడగాలి? అడుగు నా కళ్ళు తెరవబడాలి. ఏం పడాలి చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నడిచేవారు కళ్ళు మూసుకుని నడుపుతారా? నడుపుతారా? పడిపోతారా? ఎడగట కళ్ళు తెరిస్తేనే అంత మాత్రంగా వెళ్తున్నాం. ఇప్పుడు నడిచేవారు కళ్ళు తెరిస్తేనే వెళ్తున్నారు. మరి నీ ఆత్మీయ జీవితంలో కళ్ళు తెరవబడితే నడుస్తావా? ఇది ప్రశ్న. నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నీ కళ్ళు ఏమవ్వాలి? తెరవబడతలా. మూసేసాడు ఎవడొకడు. ఎవడాడు? ఈ లోక దేవత మనోనేత్రానాలకి గుడ్డితనం కలుగు చేశాడు. ఇప్పుడు ఆ గుడ్డితనం యేసునామములో తెరవబడునుగాక. ఏ రీతిగా మూసేశాడంటే కళ్ళుండయి మూసేశాడు. విషంతో నింపేశాడు. నింపాడా లేదా? నింపాడు. అవిశ్వాసంతో నింపాడు. నింపాడా లేదా? ఇప్పుడు తెరవబడాలి. ఏం చేయాలి మనం? చెప్పాలి మీరు. అయ్యా నా కళ్ళు తెరవబడాలయ్యా. ఎప్పుడు? దేవుడి వైపు నువ్వు చూడతలేదు కాబట్టి దేవుడిని సరిగ్గా ఏం చెబుతున్నాడు? దేవుని ఎదురుగుంటే దేవుడిని చూడాలి కదా. మనుషులు కనబడుతున్నారు, చెట్టులు వెళ్ళి నడుస్తున్నారు అన్నాడు. ఏం చెప్తున్నాడండి? అంటే వీడి కరెక్ట్ కనపడతలా, ఎదటండ సేవకుడు కనపడతలా, ఎదటండ సంఘం కనపడతలా, పక్కన్న సిస్టర్ కనపడతలా. ఒక్కొక్క ఆమె అంతే. ఆమె అక్కడుంటే ఈమెకు వచ్చి ఆడ కూర్చుంటది. ఎందుకంటే ఏ సూపది? ఇప్పుడు ఆమె నీ పక్కన ఒక ఆమె ఉందనుకో, ఆమె పక్కన కూర్చోకుండా ఎక్కడికి వచ్చి కూర్చుంటది. ఏం సూపుది? తట్టుకోలేకపోతుంది. మరి ఏ సూపు కావాలండి మనకి? చెప్పాలి. ఏ సూపు కావాలి మనకి? ఇప్పుడు మనుషులు కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారంట? చెట్లు నడుతున్నట్టు కనబడుతున్నాడు. అంటే పచ్చ కామెరలోడికి లోకమంతా ఎలా కనబడుతుంది? పచ్చ కనబడుతుంది. అనుమానం ఉండే వాళ్ళందరూ కూడా అందరిని అనుమానిస్తారు. భర్తను అనుమానిస్తారు, బిడ్డలను కూడా అనుమానిస్తారు. అవునా కదా? అనుమానం పెద్ద రోగం. అది దానికి ముందే లేదా? నా దేవుడి దగ్గర ముందుంది. అనుమానం ఎందుకంటే అమ్మో భర్త మీద అనుమానం. పక్కింటి ఆవిడ వచ్చిన ఆమె ఏమైనా చేసి వెళ్ళిందేమో, ఆమె ఎందుకు వచ్చిందో అనుమానం, ఆమె ఎందుకు ఇడుతుందో అనుమానం. లోకమంతా ఎట్ట కనబడుతుందిగా? పచ్చ కనబడుతుంది. కానీ మన కనులు ఏం చెయ్యాలి? ఈ రోజున చెప్పాలి. తెరవబడాలా లేదా? కానీ ప్రేమతో చూడండి. ఎలా చూడాలి మనం? ప్రేమతో చూడండి. ఈ విషపు చూపు లేకుండా ప్రేమతో చూస్తే ఒక్కసారి ఏమైపోతుందండి? అవునా కదా? చదువు
ఒకటో యోహాను రాసిన పత్రిక, బైబిల్ చివరిలో 220 అనుకుంటా. మూడో అధ్యాయం 11 వచనం 12 వచనం. మూడో అధ్యాయం 21, మూడో అధ్యాయం 11, 12 వచనాలు. ఒకటో యోహాను రాసిన పత్రిక మూడో అధ్యాయం 11, 12 వచనాలు చదువుదాం. మనం ఒకని ఒకడు ప్రేమిపోవాలన్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమేమనగదగా మనము చాలు చాలు ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? మనం ఒకరినొకరు ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలి? ప్రేమించట్లా. ఇప్పుడు సంఘములో ఏముండాలి? ప్రేమ ఉండాలి. కానీ విషపు చూపు ఎందుకు? ఆమెను చూస్తే ఇటు చూస్తుంది ఒక ఆమె కిందకి పైకి చూసింది. ఏం చూపు అండి ఇది? ఇక్కడేమన్నాడు? మీరు ఒకరినొకరు ఎక్కడ మేడ గదిలో శిష్యులతో చెప్పాడు ప్రభు, మీరు ఒకరినొకరు, మీకు ఒక కొత్త ఆజ్ఞనిచ్చాను అంటే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. కానీ మీరు ఎలా ఉండారంటే, ఇప్పుడు 12వ వచనం చదువుదాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధై తన సహోదరుని సంపెను. వాడతను ఎందుకు సంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. ఎందుకు చంపాడంట? చెప్పాలి. అంటే ఈ రోజున ప్రేమించలేకపోతున్నావు. సంఘములో కయ్యూను. నెక్స్ట్ ప్రసంగం ఏంటంటే మనకి ఉండారు లేదా? ఉండారు. కయ్యూను లాంటి వారు ఉండారు. ఎందుకంటే సహోదరుని ప్రేమించలేని వాడు కయ్యూను, భర్తను ప్రేమించలేని వారు కయ్యూను, భార్యను ప్రేమించలేని వాడు కయ్యూను, తోడుకోడలు ప్రేమించలేని వాడు కయ్యూను, అత్తను ప్రేమించలేని వారు కయ్యూను. ఉండారలేరా? సంఘములో కయ్యూను. ఆడు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాడు. అర్థమైందా? ఏంది అట్ట చూస్తారో? ఏందో చెబుతున్నాడు అంటుగా. కయ్యూను లాంటి మనకెందుకు? సహోదరుని క్రియలు మంచివి నీతి గలవి, ఈడి క్రియలు చెడ్డవైనని వాడిని హతమార్చాడు. హత్య చేశాడంట. ఏం చేశాడంట? హత్య చేశాడంట. మీరు ఎంతమంది హత్య చేసి ఉంటారు? పాస్టర్ గారు మేమెవరు నన్ను హత్య చేశామా? చేశారా లేదా? నిజం చెప్పాలి. ఇప్పుడు మీరు ఒప్పుకోండి, పర్లేదు. హత్య చేశారా? చేయలేదా? చేశారు. 15వ వచనం చదువు, మీకు అర్థమైతే ఎందుకు చేశారని చెబుతున్నాను. అది తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇప్పుడు మీరు హత్య చేశారు లేదా? నీ భర్తను ఎందుకు ద్వేషిస్తున్నావు? నువ్వు ఆ నరహంతుడికి. నరహత్య చేసేవాడు పరలోక రాజ్యంలో ఉంటాడా? మరి నీ భర్తని ఎందుకు ప్రేమించలేదు? నీ అత్తని ఎందుకు ప్రేమించట్లేదు? ద్వేషిస్తున్నావు నీ అత్తని. అందుకనే నీ తోడుకోవడం ద్వేషిస్తున్నావు. నువ్వు పనికిరావు పరలోక రాజ్యంలో. నువ్వు ఆల్రెడీ హత్య చేసావు. నువ్వు నరహంతకుడివి. అవునా కదా? ఏం బాబు ఎంతగా ఫాస్ట్గా ఉంది? ఎలా ఉంటది? నువ్వు పరలోక రాజ్యం వారసురాలు కాలేవు. నువ్వు సహోదరుని ప్రేమించలేదే. కయ్యూను లాంటి వాడు నువ్వు. కయ్యూను నీ క్రియలు చెడ్డవైతే, నీ తమ్ముడి క్రియ నీతి గలవైతే, అంటే నీ భర్త బాగా దేవుళ్ళు ఎదుగుతున్నాడు, నీ తోడుకోడలు దేవుళ్ళు ఎదుగుతుంది, నీ భార్య ప్రేమలో దేవుళ్ళు ఎదుగుతుంటే, ఎప్పుడు ప్రేమగా ఉంటే నువ్వు ఓర్చుకోలేక ఇషప చూపది నరహత్య చేయడానికి కూడా వెనకాడతలా నువ్వు. ఏంట నరహత్య? కత్తి పెట్టి పొడవక్కలా. నువ్వు తీసుకోవాలి. ప్రేమించట్లా. ఏం చేస్తుంది? మొహం ఎడుచుకునే అయిపోయిందేక. వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు వీళ్ళు ఎక్కడ పడతా? ఒక ఆమె వందనాలు అక్క అంటే, ఎదుటివాడు వందనాలు చెప్పినప్పుడు ఏం చెప్పాలి మనం? నమస్కారానికి చెప్పట్లా. పాస్టర్ గారు అక్క బాగుండవా అంటే నువ్వు ఆల్రెడీ నరహత్య చేసినట్టే. చేసావు లేదా? అందుకని బైబిల్ గ్రంథంలో మాట రాసిపడింది,
ఎవడైతే తన సహోదరుని ద్వేషించునో వాడు ఉండును అని రాయబడింది. ఏమంటాడంట? చీకటమయమంటే అదికి సంబంధి. దేవుడైనా సరే భర్తను ద్వేషించినా, సహోదరుని ద్వేషించిన, అత్తని ద్వేషించిన, కోడలను ద్వేషించిన, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఊరుకో కయ్యూను సంబంధులు వీళ్ళందరూ. ఇప్పుడు కయ్యూను ఎక్కడున్నాడు? సంఘములో కయ్యూను ఉన్నాడా లేడా? ఉన్నాడు. సంఘములో కూడా కయ్యూను లాంటి వాళ్ళు ఉండారు. జాగ్రత్త. దేశి దిమ్మరై తిరుగుతారు. కయ్యూను ఏమన్నాడు దేవుడు? దేశి దిమ్మరాయి తిరుగుతావు అన్నాడు. ఇప్పుడు దేశి దిమ్మరాయి తిరుగుతావా? నీ భర్తను ప్రేమిస్తావా? నీ అత్తను ప్రేమిస్తావా? దేశిస్తావా? ప్రేమిస్తావా? నువ్వు దేవుడి బిడ్డవైంది నువ్వు దేశిస్తున్నావంటే వాళ్ళు కాదు, ముందు నేను తీసుకెళ్ళేస్తాడు. నీకేమైంది? నీకేమైందని అడుగుతాడు. నువ్వు ప్రేమిస్తావా? ద్వేషిస్తావా? చెప్పాలి. ఏం అప్పట్లో మాట్లాడలా మీకు? దేశిస్తావా? ప్రేమిస్తావా? ప్రేమించేవాడు ఎక్కడుంటాడు? విషపు సూపు కావాలా? ప్రేమగల సూపు కావాలా? చెప్పాలి. ఏ సూపు కావాలి? ప్రేమగల సూపు కావాలండి. విషపు సూపు కాదు మనకు కావాల్సింది. కానీ సౌలు ఏ సూపు చూశాడు? చెప్పాలి. విషపు సూపు చూడంగానే దురాత్మ వచ్చేసి వెర్రివాడిగా మాట్లాడుతున్నాడంట. ఎట్లా మాట్లాడుతున్నాడు? వెర్రి మాటలు మాట్లాడుతున్నామంటే వాడికి ఏం పట్టింది? వీడు కన్ఫామ్గా భర్తను ద్వేషిస్తున్నారు, భార్యను ద్వేషిస్తున్నారు, అందుకని వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. వెర్రి మాటలు మాట్లాడుతున్నామంటే నీలో దురాత్మ ఉండట్టే. ఏముంది ఇక? చెప్పాలి. దురాత్మ ఉంది కాబట్టి వెర్రి మాటలు మాట్లాడతాం ఈ రోజున. వెర్రిగా సౌలు వెర్రిగా మాట్లాడాడంట. అంటే ఆయనలో దురాత్మ ఉంది. అంటే విషపు సూపు. మనకి ఏ సూపు కావాలి? చెప్పాలి. ఏ సూపు కావాలి? అందుకని ఏమన్నాడు సొలొమోను? అప్పుడు ప్రాణేశ్వరి నా సహోదరి ఒక్క సూపుతో నా హృదయాన్ని వశపరుచుకుంటివి. ఇప్పుడు దేవుడు మనకు చెప్పాలి, నా హృదయాన్ని వశపరుచుకున్నావయ్యా పౌలా, నా హృదయాన్ని వశపరుచుకున్నావు అని దేవుడు చెప్పాలి. అంటే నా సూపు ఎలా ఉండాలి? చెప్పట్లా మీరు? నా సూపులో ఏమైనా తేడా ఉండాలా? నా కళ్ళు తేటగా ఉండాలి. నా సూపు విశ్వాస నేత్రాలతో ఆయన వైపు చూస్తే ఆయన్ని నేను వశపరుచుకుంటా. మందు పెట్టి కాదమ్మో దేవుడు. నువ్వు ఏ సూపు? విశ్వాస నేత్రాలతో నువ్వు చూస్తే దేవుడిని వశపరుచుకుంటావు. మరి ప్రాణేశ్వరి నా హృదయాన్ని వశపరుచుకున్నావు, ఒక్క సూపుతోనే వశపరుచుకున్నావు. ఈ రోజున ఆ సూపు నీకు లేదనుకో, అవిశ్వాసమైన సూపు ఉందనుకో, విషపు సూపు ఉందనుకో, ఇప్పుడు నీ కళ్ళు పొరలో తెరవబడాలి లేదా? తెరవబడాలా లేదా? తెరవబడాలంటే ఏం చేయాలి? ప్రశ్న రాసుకో. తెరవబడాలంటే ఏం చేయాలి? నీ కళ్ళు పొరలు గమ్మిని ఈ రోజున తెరవబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి సిస్టర్? అందరూ ఏందో విక్రమంగా చూస్తున్నారు ఈ రోజున. కళ్ళు తెరవబడాలి మీకు ఈ రోజున. ఎందుకంటే ఆ విశ్వాస నేత్రాలతో చూస్తలా దేవుడి వైపు. పొరలు గమ్మిని నీకు ఎదురు మనుషులు కనబడతలేదు, నీకు ఎదురు ప్రార్థన చేసే సేవకుడు కనపడతలేదు. ఎవరెవరో కనపడుతున్నారు నీ కంటికి. నీ కోసం కన్నీరు కార్చిన సేవకుడు కనపడతలా. ఎవరెవరో టీవీలో కనపడ్డేవాళ్ళు, సెల్లులో కనపడే వాళ్ళతో నీకెందుకు? నీ ఎదుట సేవకుడు అంతగా కనపడుతుంటే మనుషులు కనపడుతున్న చెట్టుల్లోగా నడుస్తున్నారని చెబుతున్నావా? పాపం. అపవిత్రమైన శరీరాన్ని కలలుగంటున్నావా? ఏం చేస్తున్నావు ఈ రోజున? సేవకుడు ఏదన్నా అనగానే విషం చూపు. ఏ చూపు? సేవకుడిని కూడా వేసేసే చూపు. వేసేయడం అంటే కత్తులు పెట్టు కాదు, ద్వేషిస్తున్నావు. సేవకుడిని ద్వేషిస్తున్నావా? ఈ రోజు ఉండవా? నీ పొరలు తెరబడాలి. తెరవబడాలంటే ఏం చేయాలి? ఎంతమంది కళ్ళు పొరలు తెరవబడాలి? తెరవబడాలి. చెప్పాలి. తెరవబడాలా లేదా? ఏంది చేతులు ఎత్తరు? నేను ఎత్తమని ఎత్తారా? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పాను కదా, ద్వేషిస్తలేదా? ద్వేషించారు, మీరు నరహత్య చేశారు. ఇప్పుడు మీ కళ్ళు ఏం చేయాలి? తెరవబడాలా లేదా?
గారు అపోస్తల కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలో సౌలు నరహంతకుడు అక్కడ అననీయ వచ్చాడు. 17వ వచనం 9:17 అపోస్తల కార్యం 117 నెంబర్ పేజీ అపోస్తల కార్యం 9:17. అననీయ వెళ్ళి ప్రవేశించి చూడండి, అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, వచ్చిన మార్గములో కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పిను. అప్పుడు అతని కనుల నుండి వేసి, చాలు ఎంపంటేనా లేట్ ఉందా, వెంటనే పొరలు తొలిగిపోయినాయి అంట. సేవకుడు చేయబెట్టి ప్రార్థన చేయంగానే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఇప్పుడు ఆ సౌలు పొరలన్నీ తొలిగిపోయి వెంటనే బాప్తిసం తీసుకున్నాడంట. కొంతమంది తీసుకోమంటే ఏమన్నారు, మా అక్క ఒప్పుకోవట్లా, మా భర్త ఒప్పుకోవట్లా, మా అబ్బాయి పెళ్ళవ్వాలి. అప్పుడులాగా నీ దేవుడు ఆగుతాడా? అబ్బాయి ఒప్పుకోవట్లేదు, రేపొద్దున మీ అబ్బాయి ఒప్పుకుంటాడా అగ్నిలోకి వెళ్ళమని? చెప్పండి. బాప్తిసం తీసుకోమంటే ఈ వంకలు ఎందుకు నీకు? ఇప్పుడు బాప్తిసం ఉందంటే నీ సంఘం అక్కర్లేదని, నీ మందిరం వాళ్ళు ఒప్పుకోలేదని, నీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని బాప్తిసం తీసుకుని వాళ్ళందరితో పని లేదు, నీతోనే పని. నువ్వు ఒప్పుకుంటే బాప్తిసం ఇస్తారు, అంతే కదా. నీ జీవితానికి ఇంకొకరితో ఎందుకు ఆధారం ముడిపెడుతున్నావు? భర్త ఒప్పుకోవట్లేదు, పిల్లలు ఒప్పుకోవట్లేదు, సంఘం, ఊరు, గ్రామాలు, ఇల్లు ఒప్పుకోవట్లేదు అని అనుకున్నా. కానీ ముందు బాప్తిసం నీకు. ఎవరికి? నీ ప్రాణానికి రక్షణ అది. నువ్వు ఒప్పుకో ముందు. నీ హృదయంలో లేదు కానీ వాళ్ళ మీద ఇలా వంకలు. ఆ వంకలు కూడా ఏంటంట, దొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. పొరలో తెరవలా ఇంకా నీకు తెరిస్తే, నా కోసం రక్తం ఎంతగా సిందిచ్చావయ్యా, కల్వరిగిరిలో ఏ రకంగా దారిలోకి వచ్చావు ప్రభువా, నా కళ్ళల్లో మెదులాడుతుందయ్యా, ఈ ప్రాణము నీ కోసమేనయ్యా, బ్రతికితే నీ కోసమే, సావైదంది నాకు లాభమే. కన్నులు తెరవబడకే బాప్తిసానికి ఆటంకాలు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ముందు ఎవడో ఎందుకు, నీకు నీ హృదయంలో యేసు ప్రభువుని స్థానం తీసుకో, ఆయన మీద విశ్వాసం ఉండు, ఆయన కోసం నిలబడు. అది బాప్తిసం. పొరలు తెరవబడంగానే, తొలిగిపోగానే ఎంపండే లేట్ లేదంట. ఎంపండి ఏం చేశాడు? బాప్తిసం. నీ పొరలో తొలగట్ల ఈ రోజున ఇంకా బాగా కమ్మిపోయినాయి. అవిశ్వాసమైన చూపు దేవుడి మీద విశ్వాసం ఉండి రక్షణ పొందినవాడు, బాప్తిసం పొందుకున్నవాడు రక్షణ పడతాడుంది. ఆయన మీద విశ్వాసం లేదు ఇంకా నీకు లేదు, యేసు బాబు విడిచిపెడతాడా? ఒక ఆమె అంటది, నా పిల్లలకు పెళ్ళి ఏట చేయాలయ్యా అంటది. నీ పిల్లల్ని ఇచ్చింది ఎవరు? ఇచ్చింది దేవుడు చేయలేడా? మరి నీ పిల్లల మీద డొంకది. నీ పిల్లలు రేపొద్దున బాప్తిసం తీసుకుంటారో తీసుకోబరు, ముందు నువ్వు ఉంటావా రేపొద్దున? కాసేపుట్లో ఏమైతే తెలియదు, అవునా కదా? మరి నీకేడుంది ఇంకా? పొరలు ఏమవ్వాలా నీకు? తెరవబడాల, మూయబడ్డాయి. అవిశ్వాసమైన పొరలు తెరవబడాలి ఈ రోజున. విశ్వాసంతో చూపు చూడు, దేవుడిని వశపరుచుకు ఈ రోజున. విశ్వాసంతో చూడతల ఈ రోజున. బాప్తిసం నీకు కదా, నీ జీవితానికి, నీ హృదయానికి, నీకు. అది వాళ్ళ మీద వంకలు ఎందుకు? అయ్యా నేను దేవుడిని నమ్ముకున్నాను, ఆయన నిజంగానే నా కోసం ఆయన రక్తం ఇచ్చాడని నువ్వు విశ్వసిస్తే బాప్తిసం రక్షణ పొందుతావు. అంతేగాని ఇంకా పొరలు ఏమలా తెరవబడాలి ఈ రోజునది. తెరవబడాలా లేదా? ఇంకా దేశిస్తాం అందరినీ. దేశిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు కూడా నరహత్య చేసినట్టే. ప్రేమించు, భర్తను ప్రేమించు, శత్రువును కూడా ప్రేమించాలి. నీ భర్త శత్రువా? నీ అత్త శత్రువా? కాదుగా. ఏం చేయాలి? ప్రేమిస్తావా లేదా? పేరుకు మాత్రం ప్రేమిస్తానయ్యా, క్రియల్లో చూపినయ్యో. ఏందంట? క్రియల్లో చూపిను. ప్రేమిస్తా మా అత్తనే, అత్త ఇచ్చేవన కూరడగనే అని ఒక ముఖం మీనే లేరంటారా? క్రియల్లో చూపి ప్రేమిస్తానని చెప్పుకోవడం కాదు, ఆ ప్రేమ క్రియల్లో చూపి
దేవుడు అది కోరుకున్నాడు నిన్ను. ఏం కోరుకున్నాడంటే ఆయన నీ గురించి నీ దగ్గర ఏమైనా కోరుకున్నాడంటే ఆయన ఏం కోరుకున్నాడు? ప్రేమే. నువ్వు ప్రేమించురా, ఆయన అందరూ ప్రేమించురా, ప్రేమగా ఉండండి, ద్వేషించవాకేవు నన్న. నువ్వు తీసుకెళ్ళి ఆడేస్తాడు నిన్ను. కన్ఫామ్గా ఏబేల్ లాంటి వాళ్ళు కావాలి. అవునా కదా? కావాలా లేదా? కావాలంటే ఏం చేయాలి? అందరినీ ప్రేమించు, ప్రేమించు. ఏం పోయిందండి? వాళ్ళు పలకపోయినా సరే ఇంటికెళ్ళి అమ్మ రండమ్మ రేపు మా ఇంట్లో ప్రార్థనని చెప్తే తప్పేముంది? వాళ్ళు ఈ మొహం మీద చెయ్యి అంటున్నారయ్యా, అయినా సరే తుడి చేసుకో, అమ్మ మా ఇంటికి ప్రార్థన, అందరూ భోజనానికి రండమ్మా. సారా నువ్వు ప్రేమను పంచితే ప్రేమనే పుచ్చుకుంటావు. ప్రేమను పంచితే ప్రేమే పుచ్చుకుంటావు. నువ్వు ప్రేమను పంచకుండా పగ ప్రతీకారాలు ఉండయా లేదా? చెప్పాలి. ఉండే కొంతమందికి యుద్ధము. మనకి ప్రతీకారాలు వద్దు, ద్వేషించడం వద్దు. ద్వేషం, అసూయ. పాట ఉందిగా, ముళ్ళ కిరీటం. ఏం రావట్లేదు మీ పాట? ద్వేషం, అసూయ, ముళ్ళ కిరీటం. ఎవరి కోసం అండి? మన కోసం. ఎవరికైనా కోసం పెట్టాడా? మన కోసమే కదా. మరి ద్వేషిస్తావా? ప్రేమిస్తావా? ద్వేషిస్తావా? ప్రేమిస్తావా? ద్వేషించే కళ్ళు ఉండయి అంటే అవి విషయం కళ్ళు. ప్రేమతో చూస్తున్నాయి అంటే అవి ప్రేమ మల చూపు. ఆయన చూపు ద్వేషం లేదు, కపటం లేదు. చూశాడు, మన వైపే చూశాడు, ప్రేమతో చూశాడు. మనం కూడా ఎలా చూడాలి? చూడు, ప్రేమతో చూడు. అంతేగాని మొహం ఎడబెట్టుకుని చిట్టించుకోక అని. కొంతమంది అంతే, మనిషిని చూడగానే ఇటు తిప్పుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకమ్మా? ఎందుకని? ఉండారా మీరు అలాంటి వాళ్ళు? అలాంటి ఉండాలి. వాళ్ళని ఎక్కడేస్తాడు ఆయన? నరకం కావాలా, పరలోకం కావాలా? మరి ఏం చేయాలి అప్పుడు? ఎదుడు పడినామని కూడా వందనాలక్క నవ్వుతూ చెప్పు, ప్రేమతో చెప్పు. ఆ సూపు కావాలి ఈ రోజున. ఓకేనా? పొరలు తెరాలంటే ఏం చేయాలి? ప్రార్థన. సేవకుడు ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మను పొందుకోగానే పొరలు విడిపోయినాయి అంట. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటేనే నీ కనులు తెరవబడతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలా లేదా? పొందుకోవాలంటే లెఫ్ట్ సైడ్ బ్రేక్ ప్రే చేసుకుని మోకరించుదాం. అందరూ మోకరించుదాం. అందరూ కూడా మోకరించి విశ్వాస నేత్రాలతో ప్రభువును వశపరుచుకోవాలి ఈ రోజున. అందరూ ఎంతమంది సిద్ధంగా ఉండారు? ప్రభువును వశపరుచుకున్నాం ఈ రోజున. మందు పెట్టి కాదు వశపరుచుకునేది. ఎలా వశపరుచుకోవాలి దేవుడిని? విశ్వాస నేత్రాలతో వశపరుచుకో. అంతేగాని లోకంలో ఉన్నట్టుగా చీకంలోనో ఎక్కడో పెట్టి మందు పెట్టావు. దేవుడు చెబుతున్నాడు ఈరోజు, విశ్వాసంతో చూడు దేవుడు, ఆయన వైపు చూడు. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూడు, విశ్వాసంతో చూడు. ఆయన అంటున్నాడు, ప్రాణేశ్వరి, సహోదరి, నా ప్రాణేశ్వరి, నా హృదయములో వశపరుచుకుంటేవి. ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నాం అంటున్నాడు. ఆ ఒక్క చూపు విశ్వాసంతో చూడు, వశపరుచుకుంటాడు. నీ దేహము కరెక్ట్గా ఉంటే నీ ఇల్లు కరెక్ట్గా ఉంటది. నీ కళ్ళు చెడిపోయినాయేమో, ఆ పొరలు తెరవబడాలి ఈ రోజున. ఇంకా ద్వేషం, సేవకులు నీ కోసం కన్నీరు గారుస్తుంటే ఎదుటుండే సేవకుడు కనబడతలా నీ కంటికి? ఎక్కడెక్కడ వాళ్ళు కనబడుతున్నారా? ఇంకా తెరవబడలేదా నీ కళ్ళు? తెరవబడాలి. కన్నీరు కార్చి మా గురించి ఉపవాసాలు వండి ప్రార్థన చేస్తున్నాడే సేవకుడు. అయ్యో, ఎవరెవరో ఎక్కడెక్కడో వాళ్ళు కనబడుతున్నారా? ఇంకా నీ కళ్ళు తెరవబడలేదా? నీ కళ్ళు మూయబడ్డాయా? విశ్వాసంతో చూడతలేదా? విశ్వాసం అనే చూపు, ఇంకా విశ్వాసమైన చూపు ఉందా? తెరవబడాలి. ఈరోడు అడుగు, నా కళ్ళు తెరువయ్యా. విశ్వ చూపు, విశ్వంలో నింపుకున్నావేమో. అసూయ, సేవకుడు మంచి బట్టలు వేసుకుంటే అసూయ, సేవకులు బిడ్డలు బట్టలు వేసుకుంటే అసూయ. ఎందుకు నీకు?
సేవకులు మంచిగా కొనుక్కున్నా కూడా అసూయపడుతున్నావు ఈ రోజున. పక్కింటోళ్ళు ఏదన్నా పొట్టి చీర కట్టుకున్నా కూడా తట్టుకోలేకపోతున్నావు నువ్వు ఈ రోజున. పక్కింటోళ్ళు పంట పొలాలు పడితే తట్టుకోలేకపోతున్నావు. విషపు చూపు, విషంతో నింపుకున్నావా, దురాత్మ బలముగా వచ్చి నీ మీద జాగ్రత్త. దేవుడి ఆత్మను పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకో ఈ రోజున. పరిశుద్ధాత్మను పొందుకో, నీ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు ఇంకా వంకలు డొంకలు దేవుడు నీకోసం రక్తము సిందించింది, అంతేగాని బాత్మీసం తీసుకోవడానికి వంకలు పెడుతున్నావు. ముందు నీ కళ్ళు తెరవబడలా. అడుగు, నా కళ్ళు తెరువయ్యా, నా కోసమే రక్తం చిందించావయ్యా, నా కోసమే నాయన ప్రాణాన్ని ఫలంగా పెట్టావు, నా కోసమేనయ్యా. అడుగో, నీ కళ్ళు తెరవబడాలి. సొలొమోనా, నీకు ఏంట్లో మందు పెట్టింది? మందు పెట్లా, విషపు చూపు చూడలా, ఒక్క చూపుతో చూసింది సొలొమోనుని. ఈరోజు కూడా అడుగు, ఆ ఒక్క చూపు విశ్వాసంతో చూడు దేవుడి వైపు, దేవుడిని వశపరుచుకో. మహాపరిశుద్ధుడి గల ప్రేమ గల తండ్రి, వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా 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 అయ్యా, ఒక్క చూపు నాయన, ఒక్క చూపుతో నాయన అయ్యా నిన్ను వశపరుచుకునేటట్టుగా విశ్వాస నేత్రాలు చూడాలి. అవునయ్యా, మా దేహమంతా నాయన 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 చెడిపోయింది నాయన. మా కళ్ళే దీపమైన దేహానికయ్యా, కళ్ళు చెడిపోయినాయి అనుకో నాయన. మా దేహం చెడిపోయింది, మా ఇల్లు చెడిపోయింది, మా కుటుంబాల ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, అభివృద్ధి ఉండదు అయ్యా. స్పష్టంగా మాతో మాట్లాడేవయ్యా ఈ రోజున. కళ్ళు తెరవబడాలి. కలలుగంటున్నారు, ఎదుట పెట్టుకున్న వాడికి ఏం కనబడుతున్నాయి అంటే పాపం కలలు, అపవిత్ర శరీరాన్ని అపవిత్రపరుచుకునే కలలు కంటున్నావా? నీ ఎదుట ఉన్న వాళ్ళంతో కలగలగకుండా ఎవరితో కలలుగంటున్నావు ఈ రోజున? అపవిత్రం అయిపోయింది, అపవిత్రాత్మలు మందిరంలో ఉండారు. ఈ రోజున అపవిత్రమైన కలలుగంటున్నావా నీ శరీరానికి? నీ దేహం చెడిపోయింది, కళ్ళు చెడిపోయినాయి. ఈ రోజున ఏం కనపడుతుందని ప్రభు అడిగినప్పుడు మనుషులు కనపడుతున్నారు, మనుషులు చెట్టుల్లాగా నడుస్తున్నారు అంటున్నాడు. కళ్ళు కనపడతలే ఇంకా సరిగ్గా. నీ ఎదుటున్న సేవకుడు కనపడతలేదు. ఎక్కడెక్కడో సేవకులు టీవీలో చెలులో కనబడేవాళ్ళు కనపడుతున్నారు, నీ కన్నీరు కార్చిన సేవకుడు కనపడతలే నీ కంటికి. స్పష్టంగా మాతో మాట్లాడేవు నాయన. ప్రభు అడుగుతున్నాడు, ఎవరు కనపడుతున్నారు అన్నప్పుడు తేటగా మరొక్కసారి ముట్టినప్పుడు తేటగా కనబడి మరొక్కసారి ప్రార్థన చేశాడయ్యా. అప్పుడు తేటగా కనపడుతుందని చెప్పాడు. అవునయ్యా, విషపు చూపు నాయన. సౌలు దావీదు మీద విషపు చూపు చూపాడు కాబట్టి దురాత్మను పొందుకున్నాడు, బలంగా వచ్చింది. అసూయ, ఎవడైనా వర్ధిల్లుతుందే చూడలేనిది కళ్ళు, విషంతో నింపుకున్న కళ్ళు, ఆ పొరలు తెరవబడాలని ఈరోజు చెప్పావయ్యా. అవునయ్యా, మీరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమతో ఉండండి. కయీను లాంటి వాళ్ళు ఉన్నారు, సహోదరుడి మీద ద్వేషించాడు కాబట్టి నరహత్య చేశాడు. ఈ రోజున నరహత్య చేస్తే మిమ్మల్ని నరకాగ్నిలో పడతారు. సహోదరుని ప్రేమించండి, భర్తను ప్రేమించండి, భార్యని ప్రేమించండి, అత్తను ప్రేమించండి, కోడళ్ళను ప్రేమించండి, అల్లుడిని ప్రేమించండి అని స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడితివి నాయన. అయ్యా, నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాను స్వామి. ఇదిగో ప్రభు, మా ప్రియబిడ్డలందరూ కూడా నాయన నీ సన్నిధిలో నాయన ఆనాడు అననీయ వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు సౌలు పరిశుద్ధాత్మ పొందుకొని బాప్తిజం తీసుకొని పౌలుగా మార్చబడ్డాడయ్యా. ఆ రీతిగా మా ప్రియబిడ్డల కళ్ళు నీ నామములో తెరవబడునుగాక. ఈరోజు నీ పరిశుద్ధాత్మ బిడ్డలపైకి దిగి వచ్చునుగాక. కృప చూపయ్యా. ఇంతవరకు ఇప్పుడు ఓపిక నీ సన్నిధిలో వాక్యం వింటూ లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని నామములు విశేషంగా ఆస్వాదించమని అడుగుతున్నానయ్యా. గర్భఫలం కోసం మొరపెడుతున్న ప్రతి బిడ్డ గర్భని నామంలో తెరవబడాలని, బిడ్డలు వివాహాలు శ్రీమతి వివాహాలు మహిమకరంగా జరిపించబడాలని, అనారోగ్యంతో సంపూర్ణ స్వస్థత ఇచ్చమని,
అప్పులేంటి గుప్పెళ్ళు నూరంతలుగా నింపమని, ఏ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, అట్టి కుటుంబాలు నీ ప్రేమతో నింపబడాలని, నీ సమాధానంతో కట్టబడాలని అడుగుతున్నానయ్యా. తాగుమోతు బంధకాల్లో, పాప బంధకాల్లో పడిపోయిన కుటుంబాలు చేస్తున్నాము విడిపించబడుదురుగా కడుతున్నా. జాబులు లేక, పనులు లేక, వ్యాపారం లేక బాధపడుతున్న గొప్ప సహాయం దచ్చేయండి. చేతబడి దురాత్మ సీక్రెట్ బందీలను గొప్ప విడుదల తెచ్చండి. పాడి పంటల పంట పొలాలు గొప్పగా ఆశీర్వదించయ్యా. కోర్టు సంవత్సరాల పోలీస్ స్టేషన్ కేసులో విచారి పొందిన బిడ్డలకి నీ నామములో విడుదల కలుగు చేయమని అడుగుతున్నా. ఎత్తబడిన ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో భద్రపరచండి. ప్రతి ఒక్కరిని వాక్యానుసారం నడుచుకునే కృపద ఇచ్చేయండి. ఈ రోజున చేరి వచ్చిన బిడ్డలు తిరిగి వెళ్తుండగా ప్రయాణం అంతా, ఈ వారం అంతా, నెలంతా కూడా కృపద నిత్యని ఆత్మనాడు. అయ్యా, బిడ్డల పొలాలు వెళ్తున్నారు, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెనుల దెబ్బ, నీకు తగలదు, నిన్ను విడవని ఎడబాయనన్న భద్రపరచయ్యా. నీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి నాయన, ఇదిగో నాయన, నీ కృపతో మందిరం అంతా త్వరగా పూర్తి చేయడం, సంపూర్ణ చేయడానికి కృప చూపండి అయ్యా. అయ్యా, ఈ నెల 28 ఆశీర్వాదకుడు మహిమకరంగా జరిపించి, వచ్చే నెల 6 ప్రతిష్టారాధన మహిమకరంగా జరిపించండి. ఎలాలపురంలో, నుదురుపాలలో నాయన, ఆయా అనంతర మందిరాల స్థలాలు, సిద్ధపరిత మందిరాలు కట్టించబడుదురుగా ప్రార్థిస్తున్నాం. వెల్లంకొండలో నీ కృపలో తీసుకున్న స్థలములోనే ఆయా మందిరం కట్టడానికి కృప చూపండి. అయినా ఈ నా తండ్రి, నీ పరిస్థితి దీవించి నాయన, వర్ధిల్లు, నానాటికి వర్ధిల్లని చెప్పి నాయన, నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున చేరు వచ్చిన బిడ్డలు, బంధువులు, చుట్టాలు, లైవ్ చూసిన ప్రతి కుటుంబాన్ని నీ చేతికి అప్పచెప్తున్న మూల్యమైన రక్తంతో అరి కాలు మొదలుకొని నడి నెత్తిన వరకు గడిగి పరిశుద్ధులు చేయి. ఏమమ్మ కంటే తెల్లగా తీర్చు నాయన. ఎల్లకాలం నీ ప్రేమ, సమాధాన, సంతోషం మా ప్రిబిడ్డలందరూ కలుగుచి నీ నామానికి మాత్రం మరింత మహిమ తెచ్చుకోయ్యా. మహిమ, ఘనతలు, ప్రభావములు మీరు మాత్రమే పొందురని నజరేతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యం ద్వారా దేవుడు మాత్రమే మన దేవుని మహిమ గట్టిగా సబడగొడదాం. అందరికి హృదయపూర్వకం